హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనంత్ పౌల్. మీరు చూస్తున్నారు బ్లెస్ యూ ఆన్‌లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో, ఇప్పుడైతే మనకి అంగన్వాడీకి సంబంధించి పోస్టులకైతే వేకెన్సీ అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఏ జిల్లాల్లో ఈ పోస్ట్ అనేవి వేకెన్సీ అనేవి రిలీజ్ అయితే అయ్యాయి. సో, ఎలా అప్లై చేసుకోవాలి అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీలో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్‌లోని ఎప్పటికప్పుడు అంటే ఏపీ కానివ్వండి, టీఎస్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు వీడియోస్ ఇంకా దాంతో పాటే మంచి మంచి జాబ్ వీడియోస్ ఇంకా స్కీమ్స్ ఏమైనా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది కాబట్టి సో మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చేటప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్ అయితే పెట్టండి. ఆల్ కానీ పెట్టినట్లయితే మేము చేసే ప్రతి వీడియో ఎవరికైతే వస్తుంది. ఇక మన టాపిక్ కానీ వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూస్తారు కదా! సో, అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం. సో, ఇది మీకు ఒక ఈనాడు న్యూస్ పేపర్ నుంచి తీశాను. సో, చాలా అంగన్వాడీ పోస్టులకేంటంటే డైరెక్ట్‌గా వెబ్‌సైట్ అయితే ఇవ్వట్లేదు. వాళ్ళు న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే ఏస్తారు. కొంతమంది ఆ జిల్లా వెబ్‌సైట్‌లో అయితే మాత్రం ఈ అంగన్వాడీకి సంబంధించిన పోస్టులకు సంబంధించిన అంటే నోటీస్ ఏదైతే ఉందో సో, ఆ వెబ్‌సైట్‌లో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో, అదే విధంగా కొన్ని జిల్లాల్లో అయితే మీకు క్లియర్‌గా అయితే అంటే వాళ్ళు న్యూస్ పేపర్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఏ న్యూస్ పేపర్‌లో ఏస్తారో కూడా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో, దీన్ని బట్టయితే మాత్రం మనకి అంగన్వాడీ పోస్టులనేవి ముందులాగా ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే వచ్చి, సో, ఆ నోటిఫికేషన్ అయితే మాత్రం అందరైతే ఫిల్ అయితే చేసే విధంగా అయితే లేదు. సో, మీకైతే మాత్రం అంగన్వాడీ పోస్టులకి ఇప్పుడు ఖచ్చితంగా కూడా మీరు పేపర్‌నైతే ఫాలో అవ్వాలి. లేదు అనుకున్నట్లయితే ఆ జిల్లా తాలూకు వెబ్‌సైట్‌లో అయినా సరే మీరు వెతుకుతూ ఉండాలి. సో, అందులో ఏదో ఒక దాంట్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో, అదంతా మాకెందుకు మేము అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన టాపిక్‌లకైతే వెళ్ళిపోదాం. సో, అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానం. సో, గుడివాడ గ్రామం సంబంధించి అయితే నోటిఫికేషన్ పడ్డది. సో, న్యూస్ టుడే గుడివాడ మీకు చివరిలో చెప్తాను. సో, అందరూ అప్లై చేసుకోవచ్చా? సో, వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలా అని చెప్పేసి. సో, ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలోని అర్హులైన అభ్యర్థుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పోస్టులు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరించినట్లు ఐసీడీఎస్ గుడివాడ ప్రాజెక్ట్ కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలని చెప్పేసి వయసు 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలని అన్నారు. దరఖాస్తులను ఐసీడీఎస్ ప్రాజెక్ట్ తహసీల్దార్ కార్యాలయంలో ఎదురుగా గుడివాడ అని చెప్పేసి సో చిరునామాకు పంపాలని చెప్పేసి అన్నారు. సో, ఇక్కడ మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్‌తో పాటు మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది డైరెక్ట్‌గా పట్టుకొనైనా ఎళ్లి ఇవ్వచ్చు. లేకపోతే అక్కడ పోస్ట్ రూపంలో కూడా మీరు చేసైతే ఇవ్వచ్చు. సో, దాంతో పాటు చూసుకున్నట్లయితే సో, దరఖాస్తు చేసుకోండి. సో, గుడ్లవల్లేరు అని చెప్పేసి సో, మండలంలో వెన్నుకోట 4 అంగన్వాడీ సహాయకురాలు. సో, వెన్నుకోట 4 అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్, సీడీఓ అదేవిధంగా విజయ్ పురలేస్ బుధవారం కోరారు. సో, దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు స్థానికులై ఉండి సో, అంటే ఆ జిల్లా వారు మాత్రమే గుడివాడ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఏ మండలమైనా పర్వాలేదు. కానీ ఆ జిల్లా వారైతే ఆ జిల్లాకు సంబంధించిన ఆధార్ కార్డ్ కానివ్వండి, ఓటర్ కార్డ్ గాని వాళ్ళకి ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసారు కదా! వాళ్ళు అప్లై కానీ చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే ప్రతి జిల్లాకి అప్లికేషన్ ఫామ్ అయితే ఒకలాగే ఉంటుంది. ఒకవేళ మీ జిల్లా న్యూస్ పేపర్‌లో కూడా రిలీజ్ అయినప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే ఒకలాగా ఉంటుంది. అది ఎలా నింపాలో కూడా నేను మీకు చివరిలో చెప్తాను కాబట్టి సో, ఖచ్చితంగా చూడండి. వీడియో చివరి వరకు చూడండి. సో, సేమ్ ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్ వస్తుంది. కాకపోతే జిల్లా పేరు మారుతుంది. మరి మీకొచ్చినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఇలాంటి వీడియో ఒకటి చూడాలి కాబట్టి సో, ఇప్పుడే చూసి రెడీగా అయితే ఉంచుకోండి. మీ దగ్గర డాక్యుమెంట్లు అయితే ఉన్నాయి లేవో అని చెప్పేసి. వెళ్ళిపోకండి వెంటనే. సో, వయసు ఉండాలని చెప్పి అయితే పేర్కొన్నారు. సో, గుడివాడ టౌన్‌లో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ గుడివాడ పరిధిలో గుడివాడ అర్బన్ అంటే ఇక్కడ మీకు టౌన్‌లో గుడివాడ జిల్లాకు సంబంధించి అక్కడ అర్బన్ ప్లేస్ సంబంధించి మాట్లాడుతున్నారు. సో, ఇక్కడ గుడ్లవర్లేరు, గుడివాడ అక్కడ చూసారు కదా! సో, రూరల్ మండలంలో అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగాలు కోసం ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సీడీఓ విజయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సో, కార్యకర్తలు ఉద్యోగులు 10వ తరగతి పాసై మళ్ళీ అదే ఆర్టికల్‌ని అయితే రిపీట్ చేశారు. మరి ఇలా దాంతో పాటే పామూరు అక్టోబర్ 2 ఐసీడీఎస్ పరిధిలో సో, ఖాళీ అంగన్వాడీ పోస్టులకు పామూరుకు సంబంధించి కూడా వచ్చింది. సో, నోటీస్ అనేది వాళ్ళకి కూడా వేశారు. సో, ఆ నోటీస్ కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం. సో, పేపర్ ఆర్టికల్ అనేది మొత్తం క్లిప్స్ అనేవి క్రాప్ చేసి సో, డిఫరెంట్ థింగ్స్ తెచ్చాను. సో, అదేవిధంగా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీఓ భానుశ్రీ తెలిపారు. సో, కంచర్ల వాణిపురం సో, ఎస్సీ సో, ఇక్కడ ఎల్లమరు బీసీఏ కేంద్రాల
కేంద్రాల్లో సహాయకురాలు పోస్టులకు ఖాళీ ఉన్నాయని, సో అదే ప్రాంతానికి చెందిన వారు ఈ నెల 10వ తేదీలోపు ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని వివరాలు కార్యాలయంలో సూపర్వైజర్లు అలాగే సత్యశ్రీ విజయ్ కుమార్ సంప్రదించాలని చెప్పేసి ఆమె సూచించారు. సో ఇక్కడ అంటే ఎవరిని కలవాలి, దాంతో పాటే ఏంటి ప్రొసీజర్ అని కూడా మీకు చెప్పాను. సో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది నింపేసి మీ 10th క్లాస్ మార్క్స్ మీ యొక్క ఆధార్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అనేవి పట్టుకొని వెళ్ళేసి, సో ఒరిజినల్స్, సో అదేవిధంగా జెరాక్స్లు పట్టుకొని వెళ్ళినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎలిజిబుల్గా ఉన్నట్లయితే మీకు జాబ్ అయితే వస్తుంది. అది మీ సొంత జిల్లా, అది మీరు ఏ జిల్లా అయినా సరే మీకు ఇదే విధంగా జాబ్ అయితే వస్తుంది. సో మీరు ఏపీలో ఉన్నవారైనా తెలంగాణ ఉన్నవారైనా సరే. ఇక దాంతోపాటు అప్లికేషన్ ఫామ్ ఎలాగ ఉంటుందో నేను మీకు ఇప్పుడు వీడియో చేసి చూపించబోతున్నాను. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది కదా. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీకు పీడిఎఫ్ లింక్లో అయితే పెడతాను. పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను. సో లింక్ మీకు క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదు అనుకున్న సరే మనం కాంటాక్ట్ అయితే అవ్వండి, లేకపోతే నేను మన వాట్సాప్ ఛానల్లో అయితే పీడిఎఫ్ని అయితే రిలీజ్ చేస్తాను. సో వాట్సాప్ ఛానల్లో కానివ్వండి మీకు దొరుకుతుంది. లేదు అనుకున్న మీరు ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో కూడా మీరు నాకు మెసేజ్ చేసిన ఒకవేళ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పెట్టడం అవ్వకపోయినట్లయితే మీరు ఎక్కడైనా సరే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఇందులో మెసేజ్ చేస్తే నీకు మీకు పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దరఖాస్తు చేయు అంగన్వాడీ కేంద్రం పేరు, సో మీరు ఎక్కడైతే అంగన్వాడీకి అయితే పెట్టాలనుకుంటున్నారో దాని పేరు, పోస్ట్ పేరు, ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో సో ఆ పోస్ట్ పేరు, ఇంకా అభ్యర్థి పేరు, ఇంకా భర్త పేరు, చిరునామా, ఇంకా దాంతోపాటు గ్రామం, ఎవరైతే మీ గ్రామం ఉంటుందో సో గ్రామం, వీధి, పంచాయతీ, ఇంకా మండలం, మీది ఏదైతే మండలం వస్తుందో సో మండలం, పిన్ కోడ్ అయితే ఇవ్వండి. సో ఇది మీ ఆధార్ కార్డ్ బట్టి అయితే ఇవ్వండి. సో మీరు ఆధార్ కార్డులోని మీరు వేరే డిస్టిక్ ఉంటే మీరు సొంతంగా అక్కడ ఉన్నా సరే అలా కుదరదు. మీ ఆధార్ కార్డులో ఖచ్చితంగా మార్చుకోండి. మీ ఆధార్ కార్డులో అయితే ఆ గుడివాడ లేకపోతే పామూరు సంబంధించిన ఏవైతే ఫామ్ ఉంటుందో అంటే ఆ అడ్రస్ ఉండి ఆ అడ్రస్ని మీరు ఏదైనా మెన్షన్ చేయాలి. సో ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ ఉంటే మీరు పామూరుకు, ఇక దాంతోపాటే నెక్స్ట్ వచ్చింది కదా సో ఫస్ట్ గుడివాడ, సో ఈ 2 డిస్టిక్ల వారు అయితే మాత్రమే అప్లై చేసుకోండి. సో లేదంటే లేదు. ఆ చెప్పిన అడ్రస్కి మీరు ఫిజికల్గా పట్టుకెళ్ళి చేసిన ప్రాబ్లం లేదు, లేదా పోస్ట్ చేసినా సరే వాళ్ళు తీసుకుంటారు. సో పోస్ట్ చేయడం కన్నా డైరెక్ట్ ఫిజికల్గా వెళ్ళండి. మీరు ఆ డిస్టిక్లో ఉంటే ఖచ్చితంగా అంటే ఆ జిల్లాలో అంటే మీకు సమస్య లేదు కాబట్టి సో ఒకరోజు ట్రై చేయండి. ఇక విద్యార్హతలు అడుగుతుంది. సో 10th క్లాస్ ఉంటే 10th క్లాస్ పెట్టండి. ఇక్కడ పుట్టిన తేదీ అడుగుతున్నారు, మీ ఆధార్ కార్డులో ఎలాగుందో అలాగైతే ఇచ్చేయండి. ఇక్కడ నివాసం కూడా అడుగుతుంది. సో మీ ఆధార్ కార్డులో 10th క్లాస్ మమ్మల్ని కూడా ఒకలాగా అవుతుండాలి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయితే అయిపోతుంది. ఇక నివాసం అడుగుతున్నారు. సో దానికి సర్టిఫికేట్ జత చేయాలి. సో కులం అడుగుతున్నారు, మీ క్యాస్ట్ అంటే మీ క్యాస్ట్ కూడా ఉండాలి, మీ ఇన్కమ్ కూడా ఉండాలి, మీ క్యాస్ట్, మీ ఇన్కమ్, మీ అడ్రస్ ప్రూఫ్, ఇక దాంతో పాటే ఇక అనుభవం, మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ కానివ్వండి, ఐడి కార్డ్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేయొచ్చు. సో చివరిలో జెరాక్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక వితంతు, ఇక అంటే మీకు అంటే భర్త చనిపోయిన వారు అడుగుతారు కదా, సో ఆ కేటగిరీలో వస్తారు. సో ఇక దాంతో పాటు వితంతుకు పెళ్ళైన వారు కలిగి ఉన్నారా, సో పిల్లలు కలిగి ఉన్నారా అడుగుతున్నారు. సో అనాథ అయి మరి నాకు తిరగరాదు అంతగా క్లియర్గా చదవండి. ఇక్కడ ఏదో వచ్చింది. సో ఇక వికలాంగులు ఏమైనా ఉన్నారా అడుగుతున్నారు. సో మీరు ఒక పిహెచ్డి ఫిజికల్ పర్సన్ విత్ డిజేబిలిటీ, సో దానికి సంబంధించిన వారైతే అంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి, ఎస్ అయితే ఎస్ పెట్టి సో ఏంటి అంగవైకల్యం అని చెప్పేసి కూడా పెట్టండి. సో అనాథ అయ్యి క్రేష్ మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థలో ఐసీడిఎస్గా ఉన్నారా అయితే అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ ఐసీడిఎస్లో ఒకవేళ వర్క్ చేస్తూ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేదు అనుకున్నట్లయితే నో అని చెప్పేసి పెట్టండి. సింపుల్గా ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని, మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని, సో దాంతోపాటే ఒకవేళ మీరు పట్టుకెళ్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళండి, లేదు అనుకుంటే జెరాక్స్ జతపరచండి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే నింపేసి మీరు ఆ డాక్యుమెంట్స్ జెరాక్స్లో ఒక 2 సెట్స్ లేకపోతే 1 సెట్ దీని వెనకాతల మీరు పిన్ చేసి మీరు పోస్ట్ చేసినట్లయితే సింపుల్గా అప్లికేషన్ ఫామ్ అయితే యాక్సెప్ట్ అయిపోతుంది. లేదు మీరు పట్టుకెళ్ళి ఇచ్చినట్లయితే ఇంకా వేగా యాక్సెప్ట్ అయితే అయిపోతుంది. సో మీకు టైం అయితే చాలా తక్కువ డేట్ అయితే ఇచ్చారు. సో ఈ నెల అంటే అక్టోబర్ 10 తారీఖు మీరు పని అయితే చేయాలి. సో అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని వీడియోస్కి అన్ని గ్రూప్స్లోకి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఆ గ్రూప్లో ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆ జిల్లాకు సంబంధించి ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళందరికీ హెల్ప్ అయితే అవుతుంది. సో అంటే ఎవరికి యూస్ఫుల్ కాకుండా అయితే ఉండదు కదా. సో ఇవి చూసారు కదా, ఒకవేళ మీ జిల్లాలో కూడా మీకు పడినా సరే ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను. సో నేను వీడియో చేసి పెట్టాలంటే మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా కామెంట్ చేసి, ఎక్కువ కామెంట్స్ వచ్చాయంటే సో అంగన్వాడీ పోస్టులనే కాదండి చాలా రకాల పోస్టులు, ఏ పోస్టులు పడ్డా అప్లై చెప్పేస్తాను. సో వీడియో చేస్తాను. సో మీరు ఖచ్చితంగా మీ జిల్లా పేరు మీకు ఈ ఫార్మాట్లో చేయండి. ముందుగా మీ పేరు, మీ మండలం పేరు, మీ జిల్లా పేరు, ఆ 3 కానీ మీరు టైప్ చేసి పెట్టినట్లయితే సో దాన్ని బట్టి ఏ జిల్లాకి ఎక్కువ కామెంట్స్ వస్తాయి, సో ఏ మండలానికి ఎక్కువ కామెంట్స్ వస్తాయని చెక్ చేసి సో వాటికి సంబంధించిన అంగన్వాడీ కానివ్వండి, లేకపోతే మీకు రేషన్ డీలర్కి సంబంధించి కానివ్వండి, ఆల్రెడీ రేషన్ డీలర్కి సంబంధించి వీడియోస్ చేశాను.
సో ఈ విధంగా ఎలాంటి జాబ్ వచ్చినా సరే ఖచ్చితంగా మీకు వీడియో చేసి పెడతాను. మీరు చేయాల్సిందల్లా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ మీ పేరు, మీ మండలం పేరు, మీ జిల్లా పేరు కామెంట్ చేయండి. మీరు తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళకి ఏపీ వాళ్ళని కూడా కామెంట్ చేయండి. దాంతో పాటే షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి వైరల్ అయితే అవ్వాలి. సో ఖచ్చితంగా వైరల్ కూడా అవ్వాలి కాబట్టి నలుగురికి తెలియాలి. మనం కాకపోయినా ఇప్పుడు ఎవరైనా సరే ఉపయోగపడతారు. సో వాళ్ళకన్నా సరే మీరు షేర్ చేయడం వల్ల గ్రూప్స్‌లోని స్టేటస్‌లలో షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక దాంతో పాటే చెప్పాను కదా! న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్‌లో మేము వెతుక్కోలేము. మాకు అప్లికేషన్ ఫార్మ్స్ అన్నీ మా చేతికి ఇంటికి అన్నం వడ్డించినట్టు కావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.